చాలాసార్లు మనం అనుకున్నది ఒకటి, జరిగేది ఇంకొకటి. ఇలా కావాలి, అలా కావాలని ఎన్నో ప్రణాళికలు వేసుకొని ఉండొచ్చు, కానీ దేవుడు వాటిని తారుమారు చేసి ఉండొచ్చు. చాలాసార్లు నీ ప్లాన్స్ ఫెయిల్ అయి ఉండొచ్చు, కొన్నిసార్లు దేవుడు నీ ఆశలన్నీ సమాధి చేసి ఉండొచ్చు. నువ్వు అనుకున్నది ఒకటి కాగా జరిగేది ఇంకొకటి అయినప్పుడు వాస్తవంగా హృదయం నుంచి వచ్చేది ఆవేదన, ఆ ఆవేదనలో నుండి వచ్చేది ఆగ్రహం. చాలాసార్లు ఫ్రస్ట్రేట్ అయిపోతూ దేవుని మీద ఆగ్రహాన్ని వ్యక్తపరిచే పరిస్థితులు ఉన్నట్లయితే, ఈరోజు ఎందుకు దేవుడు మన ప్రణాళికలను తారుమారు చేస్తాడు? వై గాడ్ షాటర్స్ అవర్ ప్లాన్? ఎందుకు దేవుడు మన ప్రణాళికలను, మనం వేసుకున్న ఆలోచనలను ఎందుకు దేవుడు తలకిందులు చేస్తాడు? ఎందుకు ఆశలను సమాధి చేస్తాడు? ఎందుకు కొన్నిసార్లు అనుకున్నది ఒకటి, జరిగేది ఇంకొకటి ఎందుకు అలా అవుతుంది? ఎందుకొరకు మనం ఈ విధంగా నిరుత్సాహపడుతున్నాం? ఎందుకు మనం దేవుని మీద కోపాన్ని వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తున్నాం? దానికి ఒక్క ప్రాముఖ్యమైన సత్యాన్ని, ఎందుకొరకు దేవుడు మన జీవితంలో తన ప్రణాళికలను, మన ప్రణాళికలను తారుమారు చేస్తాడు అనే అంశాన్ని యోనా గ్రంథము 4వ అధ్యాయం, యోనా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 3:10. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఎప్పుడైతే దేవుడు నినివే పట్టణం నాశనం చేస్తానని అన్నాడో, యోనా భక్తుడు కూడా దేవుడు నినివే పట్టణాన్ని నాశనం చేస్తాడనే ఆశపడ్డాడు, అలాగే ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ ఎప్పుడైతే వీరు పశ్చాత్తాపడ్డారో దేవుడు తాను చేయదలిచిన కీడును చేయక మానెను. యోనా అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి. వాట్ హీ ఎక్స్పెక్టెడ్ హ్యాస్ క్రాష్డ్. ద రియాలిటీ ఈజ్ స్టార్క్లీ డిఫరెంట్. ఇప్పుడు యోనా 4వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి చదువుదాం. యోనా దీనిని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుంది కదా, అందువల్ల నీవు కటాక్షము, జాలిను, బహుశాంతమును, అత్యంత కృపయోగల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీషుకు పారిపోతుంది కదా. నేను ఇక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా, నన్నిక బ్రతకనీయకు, చంపుమని యెహోవాకు మనవి చేసెను. లార్డ్, ప్లీజ్ కిల్ మీ, ఐ డోంట్ వాంట్ టు లివ్. ఎప్పుడైతే నిరుత్సాహపడ్డాడో చింతాక్రాంతుడైపోయాడు. అనుకున్నది జరగకపోయేసరికి చింతాక్రాంతుడై, బహుచింతాక్రాంతుడై, కోపగించుకొని చివరికి చచ్చిపోతే బాగుండని ఆత్మహత్య ఆలోచనలు కూడా తెచ్చేసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యోనాతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు, ఏమని దేవుడు సెలవిస్తున్నాడు? 9, 10 వచనాలను అందరము కలిసి 9, 10, 11 వచనాలు కలిసి చదువుకొని ఈ ప్రాముఖ్యమైన అంశాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ బోధపరచునుగాక. 9, 10, 11 వచనాలు. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గురించి నీవు కోపించిన న్యాయమా అని యోనాను అడగగా, యోనా, ప్రాణము పోవునంతగా కోపించట న్యాయమే. 10వ వచనం. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలో ఎరగని జనమును, బహు పశువులను గల నినివే మహాపురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. చాలండి. ఎందుకొరకు దేవుడు మన జీవితాల్లో ప్రణాళికలు మార్చేస్తాడో ఓ ప్రాముఖ్యమైన కారణాన్ని నేడు ధ్యానించడానికి ప్రయత్నిస్తాం. చాలాసార్లు దేవుని యొక్క మన ప్రణాళికలు, దేవుని యొక్క సంకల్పము, ఉద్దేశము, ఈ రెండింటి మధ్యలో సగటు ప్రపంచం, క్రైస్తవ ప్రపంచం అపార్థం చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఎవరైనా సరే ఈ సంకల్పము గురించి కొన్ని సత్యాలు, 2 సత్యాలను మనం ఈరోజు పరిగెరగడానికి ప్రయత్నిస్తాం. ఏంటి సంకల్పం అంటే ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్? ఆల్వేస్ అండర్స్టాండ్ ద ప్లాన్ ఈజ్ షార్ట్ టర్మ్. ప్లాన్ ఈజ్ ఆల్వేస్ షార్ట్ టర్మ్. సమ్టైమ్స్ యూ ప్లాన్ లాంగ్ టర్మ్ ప్లాన్స్, బట్ దే టు హ్యావ్ వ్యాలిడిటీ. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రణాళికలు అనేవి కాలబద్ధంగా, కాలమానం ప్రకారం వేసుకునేవి. కానీ పర్పస్, సంకల్పం అనేది గమ్యస్థానాన్ని శాసిస్తుంది. ద పర్పస్ ఈజ్ అ సెట్ డైరెక్షన్
and a final destination. I repeat these lines. Purpose is a set direction and a final destination. గమ్యస్థానానికి తీసుకెళ్లేది సంకల్పము, మధ్యలో వేసుకునే మజిలీలే ప్రణాళికలు. ఇప్పుడు గమ్యస్థానం అర్థం చేసుకుంటే ప్రణాళికలు తారుమారైనా కంగారు పడవు. ఎందుకంటే దేవుడు తన సంకల్పాలను స్థిరపరచుకుంటాడు. God will establish the counsels that he has for you and I. ఈ సంకల్పంలో రెండు ప్రాముఖ్యమైన సత్యాలు మీ ముందు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. దయచేసి ఎప్పుడు కూడా ఏ విశ్వాసి కూడా దీన్ని మర్చిపోకూడదు. ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రూత్ వి ఆల్ నీడ్ టు అండర్స్టాండ్ రిగార్డింగ్ ద కౌన్సిల్ అండ్ పర్పస్ ఆఫ్ గాడ్. యూ అండ్ ఐ ఆర్ కాల్డ్ విత్ ఎ పర్పస్. యూ అండ్ ఐ ఆర్ డెస్టైన్డ్ టు ఫుల్ఫిల్ ద పర్పస్ ఆఫ్ గాడ్. నీవు నేను దేవుని యొక్క సంకల్పంలో నెరవేర్చబడ్డానికి పుట్టించబడ్డాం. వి ఆర్ బీన్ మేడ్ టు ఫుల్ఫిల్ ద పర్పసెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవుడు నిన్ను నన్ను పుట్టించాడని సత్యాన్ని అర్థం చేసుకుంటే కలవరం అంతా సగం కలవరం పోతుంది. సంకల్పం అంటే గమ్యస్థానానికి తీసుకెళ్లేది సంకల్పం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు కలిసి చదువుదామండి. లైన్ టు లైన్ జాగ్రత్తగా చూద్దాం. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై, పేరు అమిత్తై కుమారుడు యోనా ప్రత్యక్షమై 2వ వచనం, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణంలోకి పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. మొదటి అధ్యాయంలోనే సంకల్పము, మిషన్, కాలింగ్, బాగా వినండి, మిషన్, కాలింగ్, ఏర్పాటు, సంకల్పాన్ని దేవుడు స్పష్టంగా చెప్పి నువ్వు వెళ్ళి నినివే పట్టణం చెప్పుపో అన్నాడు. 1వ అధ్యాయంలో అడ్డం తిరిగాడు. ఆ కాలింగ్కి, పిలుపుకి, ఏర్పాటుకు నేను చేయనని వదిలేసుకున్నాడు. ఇప్పుడు దేవుడు తుఫాన్ అనుమతించాల్సి వచ్చింది, తిమింగ్లాన్ని సిద్ధపరచాల్సి వచ్చింది. ఇవన్నీ అయిపోయాయి. 2వ అధ్యాయంలో 9వ వచనం లాస్ట్కి అంగీకరిస్తున్నాడు. చూడండి, 2వ అధ్యాయం 9వ వచనం పర్పస్ అంతా చెప్పేశాడు. జీవిత పరమార్థం, సంకల్పం చెప్పాడు. కృతజ్ఞతాస్తులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును, నేను మొక్కుకొని నా మొక్కు బలులను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించాను. చేశాడా? చేసిన వెంటనే యాక్సెప్ట్ చేశాడండి. ప్రభువా రక్షణ ఇచ్చేది నువ్వే అని ఎప్పుడైతే తన సంకల్పాన్ని ఒప్పుకున్నాడో, ఒప్పుకున్న వెంటనే 10వ వచనం చూడండి. నెక్స్ట్ వచనమే, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయగా అది యోనాను నేల మీద కక్కివేశాను. ఆ ఒప్పుకోలు వచ్చింది, కక్కేశాడండి. ఆ టైమింగ్ చూడండి. ఒప్పుకోలు వచ్చింది, కక్కేశాడు. తిరిగి ఆ పర్పస్ కొరకు తీసుకొచ్చి నినివే పట్టణం దగ్గర కక్కిన వెంటనే ఇప్పుడు 3వ అధ్యాయం 1వ వచనంలో మళ్ళీ దేవుడు జ్ఞాపకం చేస్తున్న సంకల్పం చాలా క్లియర్గా రాస్తుంది. మళ్ళీ ఒకసారి చదువుదాం. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమే సెలవిచ్చినది ఏమనగా, నీవు లేచి నినివే మహాపురంకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారం దానికి ప్రకటన చేయు. చెప్పాడా లేదా? అగైన్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ సెకండ్ టైం. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, గాడ్ గివ్స్ యూ సెకండ్ ఛాన్స్. 1వ అవకాశం ఇచ్చాడు, నువ్వు పట్టించుకోలేదు. అయినా సరే 2వ అవకాశం ఇస్తున్నాడు, అయినా సరే మాట్లాడుతున్నాడు. తిరిగి మాటికి నీ జీవిత పరమార్థాన్ని, సంకల్పాన్ని, పిలుపును, ఏర్పాటును జ్ఞాపకము చేయడానికే దేవుని ఆశ. అంటే నువ్వు కాకపోతే పరిచయం చేసుకోలేడా? లక్షల మందితో చేసుకుంటాడు. నిర్జీవమైన రాళ్లతో కూడా మాట్లాడించుకోలేదు. దేవుడు నువ్వంటే కావాలి, నువ్వే కావాలి. ఎందుకంటే నీ పట్ల దేవుడు నిత్య సంకల్పములు కలిగి ఉన్నాడు. ఏంటి ఆ సంకల్పం? అప్పుడు నువ్వు నెరవేరుస్తే ఆ సంకల్పాన్ని కానీ నువ్వు నెరవేర్చడానికి ఇష్టపడితే, ఇప్పుడు చూడండి 2వ మారు మళ్ళీ తీసుకొచ్చి ఈయన విధే చూపించి దానికి జవాబు అప్పగించినప్పుడు, ఆ పరిచయం నెరవేర్చినప్పుడు బాగా గమనించండి, బైబిల్ రాస్తుంది, ఎప్పుడైతే ఆ కార్యాన్ని సంపూర్తి చేశాడో యేసుప్రభువు వారు ఒక మాదిరిని రాసి పెట్టాడు. అసలు మానవుల్ని దేవుడు ఎందుకు పుట్టించాడు? దేవుని సంకల్పం ఏంటి? దేవుడు మనిషి ఎందుకు పుట్టించాలి? ఒకసారి ఆలోచిస్తే కరోనా వైరస్ బతుకుతుంది, కాకి బతుకుతుంది, జంతువులు బతుకుతున్నాయి, బల్లి బతుకుతుంది, చీమ బతుకుతుంది, కుక్క బతుకుతుంది, మనం బతుకుతున్నాం. తేడా లేదా అండి? తిమింగలానికి తేడా లేదా? తిమింగలం బతుకుతుంది, పురుగు బతుకుతుంది, సొర చెట్టు బతుకుతుంది, సముద్రాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ యోనా కొరకు. ఇవన్నిటిని దేవుడు వాడుకుంది యోనా కొరకు. కానీ యోనా ఎవరి కొరకు? చాలాసార్లు ఈ మాట మర్చిపోతాం. మనిషి దేవుడు ఎందుకు పుట్టించాడు? మానవుని దేవుడు దేనికో సృజించాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం మనందరికి సుపరిచితమైన మాట, నా మహిమ నిమిత్తము
మరొకసారి యెషయా గ్రంథము 43వ అధ్యాయం 7వ వచనాన్ని అందరం కలిసి, ఐషియా చాప్టర్ 43 verse 7, we will read all together. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వానిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగజేస్తుని, వారిని పుట్టించిన వాడను నేనే. ప్రేమిత్రమా, నిన్ను దేవుడు పుట్టించింది తన మహిమ నిమిత్తము. దిస్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్. గాడ్ హ్యాస్ మేడ్ యూ ఫర్ హిస్ గ్లోరీ. దేవుడు తన మహిమార్థమై నిన్ను పుట్టించాడు. ఇది జీవిత పరమార్థం, అది దేవుని సంకల్పం. ఈ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడు ప్రణాళికలు తారుమారు చేస్తాడు. నీ ద్వారా మహిమ తెచ్చుకోవడానికి కొరకు దేవుడు చిన్న భిన్నము చేస్తాడు, ప్రణాళికలు తలకిందులు చేస్తాడు, ఆశలు సమాధి చేస్తాడు. తన ఉద్దేశం ఏంటంటే నీ ద్వారా దేవుడు మహిమను తెచ్చుకోవాలి. దట్స్ ఆల్. దేవుని ఉద్దేశాలు యోనా ద్వారా నెరవేర్చబడేదాకా దేవుడు తిమింగలాన్ని వాడతాడు, తుఫాన్లు వాడతాడు, జలప్రలయాన్ని వాడతాడు, ఇంకేదన్నా వాడతాడు. కానీ ఉద్దేశం ఏంటంటే నువ్వు విలువైనోడివి. నినివే పట్టణమే బాగా కావాలంటే సింపుల్ మెసేజ్ ఎవరితోనో పంపించవచ్చు కదండి. దేవుడు యోనాని ఎందుకు వాడుకుంటున్నాడు? ఈరోజు నీ విలువ నువ్వు తెలుసుకో. నీ విలువ తెలుసుకోకపోతే వచ్చే అపార్థాన్ని నీవు తప్ప ఎవరు కూడా పూరించలేరన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. వెన్ ఎ పర్సన్ ఈజ్ కాల్డ్, గాడ్స్ హార్ట్ విల్ పెయిన్. ఇరిమియా గ్రంథంలో అంటాడు, నువ్వు మీ మెడవంచిన స్వభావానికి నేను చాటున పోయి ఏడ్చుకుంటున్నాను, అయినా సరే మీరు నా మాట వినట్లేదు కదా. ఈరోజు దేవుడే తీసేయాలనుకుంటే నిన్ను నన్ను ఒక్క నిమిషం చాలండి. ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడికి మరి తిరుగు లేకుండా హఠాత్ మరణం. చాలా కథలు చెప్తావు. ఒక్కసారి 2 నిమిషాలు ప్రాణం ఆపేస్తే ఏం చేసుకుంటావు? గుండె ఆగిపోతే ఏం చేస్తావు? విర్రవిగి మాట్లాడుతున్నావు కదా. ఎంత విషాదం అండి. ఎంతసేపు దేవుడు ఒక్కసారి కన్నెర చేస్తే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ సెకండ్స్, బట్ స్టిల్ గాడ్ ఈజ్ ఎక్స్టెండింగ్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్ సో దట్ విల్ అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ గాడ్ అండ్ విల్ బి అగైన్ షిఫ్టింగ్ అవర్ ఫోకస్ టు గ్లోరిఫై గాడ్. రెండో మాటని చెప్పి ముగించాలని ఆశపడుతున్నా. ఎందుకొరకు దేవుడు ఆయుష్కాలని పొడిగిస్తున్నాడు? ఎందుకొరకు దేవుడు ఇంకా యోనా గ్రంథం 3వ అధ్యాయంతో ఆపలేదంటే ఒక ప్రాముఖ్య రెండో సత్యాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. యోనా గ్రంథంలో కేవలం నినివే పట్టణమే ఫోకస్ అయితే, కేవలం నినివే పట్టణమే దేవుని ఉద్దేశంలో ఉంటే, యోనా దేవుని ఉద్దేశం లేకపోతే 4వ అధ్యాయాన్ని రాసేవాడు కానే కాదు. నినివే పట్టణం మారిందండి 3వ అధ్యాయంలోనే. కానీ దేవుని ఉద్దేశం ఏం తెలుసా? యోనాని మార్చుకోవాలి, యోనాన్ని దర్శించాలి. యోనాన్ని దర్శించాల్సిన అవసరం లేకపోతే, యోనా నీకు అంత కోపమా? ఎందుకు నీకు అంత కోపం? కోపించడం న్యాయమా? సొర చెట్టు పుట్టించాల్సిన అవసరం ఉందా? పురుగును పంపించాల్సిన అవసరం ఉందా? పెద్ద గాలి రావాల్సిన అవసరం ఉందా? ప్రశ్నలేసి ఆలోచింపజేసి చివరికి యోనా గ్రంథం అటు ఇటు కాకుండా ప్రశ్నార్థకంగా మిగిల్చాల్సిన అవసరం ఉందా? ఈరోజు దేవుని అడిగితే, ప్రభా నీకు నినివే ప్రజలు ఇంపార్టెంటా, యోనా ఇంపార్టెంటా అంటే, నినివే ప్రజలు 3వ అధ్యాయం దాకా అయిపోయింది ఆ పని, వాళ్ళు ఇదే చూపించారు. కానీ నా సమస్య అంత ఎవరంటే యోనా ఇంకా ఏ ఉద్దేశంతో ఏర్పరచుకున్నాను? రెండో సత్యాన్ని మర్చిపోయాడు. ఏంటి యోనాతో దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్న మాట ఒకసారి చూద్దాం. 2వ వచనాన్ని ఆఖరి వచనాలు చూస్తే ఒక్క సత్యం మనకు రెండిట్లో సామాన్యమైన ఒక కామన్ ప్రిన్సిపల్ ఒకటి మనం అర్థం చేసుకుంటాం. 2వ వచనం చూద్దాం. యోనా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో యోనా మనస్తత్వము, దేవుని మనస్తత్వం, ఈ రెండు ఒక్కసారి ఆలోచించండి. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటాను కదా, అందువల్లనే నీవు కటాక్షం. చూడండి, దేవుని మనస్తత్వం గురించి, దేవుని యొక్క సారూప్యం గురించి, దేవుని యొక్క సమరూపం గురించి, దేవుని యొక్క గుణలక్షణాల గురించి యోనాకి మొత్తం కూలంకషంగా తెలుసండి. దేవుడు ఎట్లాంటోడో తెలుసు, దేవుని మనసు ఎట్లాంటి తెలుసు, దేవుడు ఎలా క్షమిస్తాడో తెలుసు, దేవుని మంచితనం తెలుసు, దేవుని సాత్వికము తెలుసు, దేవుని యొక్క కృపగల మనసు తెలుసు, పశ్చాత్తాపడినప్పుడు దేవుడు కీడు చేయక ఎలా మాంతాడో తెలుసు, ఆయన జాలి గుండెందో తెలుసు, దేవుని యొక్క మనస్తత్వం అంతా ఎరిగిన ప్రవక్తిన. 2వ వచనం చూడండి. అందువల్లనే నీవు కటాక్షమును, దేవుని మనసు గురించి చెప్తున్నాడు, దేవుని రూపం గురించి చెప్తున్నాడు. జాలియును బహుశాంతమును అత్యంత కృపయుగల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదని నేను తెలుసుకున్న దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుంది. నాకు తెలుసయ్యా నీ మనసు ఇదే. ఏం మనసు? వాళ్ళు పశ్చాత్తాపడితే వాళ్ళని క్షమిస్తావు, వాళ్ళ మీద జాలి చూపిస్తావు, నీది జాలిగుండే. రెండవది కటాక్షం గలవాడివి, శాంతం గలవాడివి, కృపగలవాడివి, క్షమించేవాడివి, కీడు చేయక మానే దేవుడో, మేలు చేసే దేవుడో, మనుషుల్ని క్షమించే దేవుడో. ఇది నీ మనసు. మరి యోనా మనసు ఏంటి? యోనా మనసు ఏంటి? బాగా ఆలోచించండి. యోనా మనసు ఏంటంటే 5వ వచనం అందరం కలిసి చదువుదాం.
అప్పుడు యోనా పట్టణం నుండి పోయి దాని తూర్పు తట్టును బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకుని పట్టణంకు ఏమి సంభవించినో చూచదనని ఆ నీడను కూర్చుని ఉండగా. ఇంకో మాటలు చెప్పాలంటే యోనా మనసు ఏంటంటే, ఎప్పుడెప్పుడు ఈ నినివే పట్టణం నాశనం అయిపోతుందా, ఎప్పుడప్పుడు పగ సాధించుకుందామా, వీళ్ళు మాకు వ్యతిరేకులు కదా, వీళ్ళు సంపూర్ణంగా నాశనం అయిపోవాలి, వారు ధ్వంసం అయిపోవాలి అని యోనా యొక్క మనస్సు. ఇప్పుడు రెండో ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, ఎందుకొరకు దేవుడు తన ప్రణాళికను మన జీవితంలో తారుమారు చేస్తాడంటే, సంకల్పమే దేవుని యొక్క పరమావధి. పర్పస్ ఆఫ్ గాడ్ ఈజ్ ద ప్రయారిటీ. వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ గాడ్? అన్ని సమకూడి మేలుక ఎందుకు జరుగుతాయండి? ఎవరికంటే వాళ్ళకి కాదు. సంకల్పం ఉంది. ఏంటా సంకల్పం? రోమా 8:28, రోమన్స్ చాప్టర్ 8 verse 28. అందరం కలిసి చదువుకుందాం. రోమా 8:28 మనందరికి సుపరిచిన వచనమే. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడు వారికి. ఏంటి ఆ సంకల్పం? మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయంట. ఏంటి ఆ సంకల్పము? 29 వచనం. ఇది అర్థం చేసుకుంటే చాలండి. ఇది దేవుడు యోనా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నినివే పట్టణం నుంచి కాదు ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇది యోనా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే నినివే పట్టణం దేవుని బిడ్డలు కాదు, కానీ యోనా దేవుని బిడ్డ. ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన బిడ్డ. ఈ సంకల్పము చెప్పున పిలువబడిన యోనా పట్ల దేవుడు కలిగిన సంకల్పం ఏంటి? ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని తన కుమారునితో, బాగా అర్థం చేసుకోండి, తన కుమారునితో సమరూపము గలవారుగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. సింపుల్గా ఒక లైన్లో చెప్పాలంటే యోనాను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకుని తెలుసా అండి? ఆయన కుమారుడైన దేవుని కుమారుడు, జ్యేష్ఠ కుమారుడైన యేసుప్రభు ఉన్నాడు కదా, యేసుప్రభు సారూప్యములో, యేసుప్రభు రోల్ మోడల్ లాగా, యేసుప్రభుకు ఈక్వలెంట్గా యేసుప్రభు రూపములోకి యోనా రావాలి అనేది దేవుని యొక్క సంకల్పం. ఇంకొక మాటలు చెప్పాలంటే దేవుడు ఎలా ఆలోచిస్తే యోనా అలా ఆలోచించాలి. దేవుని మనసు ఎలా ఉంటే యోనా ఆ మనస్తత్వాన్ని తెచ్చుకోవాలి. ఇంకో మాటలో యోనా రూపాంతరము పొంది యేసుక్రీస్తుని సారూప్యంలోకి మార్చబడాలనేదే దేవుని యొక్క సంకల్పం. అందుకొరకు అంటాడు, కానీ యోనా అంటాడు, నీ మనసు నాకు తెలుసు, కానీ నీ మనసులోకి నేను మారను. ఐ డోంట్ వాంట్ టు చేంజ్. దేవుడు అంటాడు, నువ్వు మారవా? సరే. దేవుడు ఎంత ప్రేమగలవాడంటే మార్చుకోవడానికి బుజ్జగించాడు, ప్రేమగా చెప్పుకున్నాడు, సొర చెట్టును పుట్టించాడు, సంతోషపెట్టాడు, పురుగును పంపించాడు, బాధ పెట్టాడు, తర్వాత లాస్ట్కి గాలి పంపించాడు, డిస్టర్బ్ చేశాడు, లాస్ట్కి ఏం చెప్తున్నాడు? అందరం కలిసి చదువుదాం. 10-11 వచనాలు. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర్ర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే, అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు గల ఎరుగని జనమును బహు పశువులు గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా? నా మనసును ఆలోచించుకోవా? నా మనసులోకి రావా నువ్వు? నా మనసు నినివే ప్రజలు నాశనం కావద్దని నేను ఆశపడుతున్నా. దీర్ఘశాంతం గల నా మనసు, క్షమించేది నా మనసు, ప్రేమించేది నా మనసు, దీర్ఘశాంతం కలిగింది నా మనసు, కీడు చెయ్యను అనుకునేది నా మనసు. యోనా, నువ్వు సొర్ర చెట్టు పాడైతే అంత బాధపడుతున్నావు, నువ్వు కన్నావా, పెంచావా? ఈ సొర్ర చెట్టు గురించి కనీసం నువ్వు కొద్దిగైనా కష్టపడ్డావా? ఏమీ పడలేదు, కానీ సొర్ర చెట్టు పోతే బాధపడుతున్నావు. నీ మనసు అర్థమవుతుందా నీకు? కానీ నా మనసు ఏంది? 120,000 మంది, 120,000 మంది కుడి ఎడమకు తెలియని వాళ్ళు నాశనం అయిపోతే నా మనసు బాధపడదా? యోనా, యేసుప్రభు నా జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తు లోకానికి వస్తే ఒక సూచక్రియం చూపించయ్యా, సూచక్రియం చూపించంటే నా కుమారుడైన యేసుప్రభు వారికి చూపించడానికి నిన్ను సమరూపంగా నిన్ను ఏర్పాటు చేసుకొని యోనా సూచక్రియ తప్ప ఇంకే సూచక్రియ మీకు చెప్పరనే చెప్పే స్థాయికి నిన్ను ఆ రూపంలోకి మార్చుకోవాలని నేను ఆశపడితే నేను మారను. నీ మనసు నాకు వద్దు, నా మనసులో కొనసాగుతాను, నీ మనసు ఇట్లే నాకు ముందే తెలుసు, ఈ మనసు నాకెందుకు? ఇట్లా మాట్లాడతావేంటయ్యా యోనా? ఈరోజు ఇక్కడే ఘర్షణ. వీ డోంట్ వాంట్ టు బీ ట్రాన్స్ఫార్మ్డ్ విత్ ఇమేజ్ ఆఫ్ గాడ్. అంటే దేవుని రూపం రాత్రికి వస్తుందా? రాదండి. చెక్కుతున్నాడు శిల్పి, ప్రతిరోజు చెక్కుతున్నాడు. అయితే ఆయన రూపంలోకి రావడానికి కొరకు మన జీవితంలో ఆశలు సమాధి చేస్తాడు. మనం ప్లాన్ చేసుకుంది ఛిద్రం అయిపోతాయి. కొన్నిసార్లు మనకు అనానుకూలమైన వాతావరణం పుడుతుంది, కొన్నిసార్లు
ఆశలన్నీ అడి ఆశలై పేకమెడల్లా కూలిపోతాయి. ఉద్దేశం ఏంటంటే ఆయన రూపంలోకి మనము మార్చబడతామని. ఈరోజు క్రైస్తవుని క్షమాపణ మనసు ఎక్కడ పోయింది? యేసు ప్రభుకున్న మనసు ఏమైంది? యేసు ప్రభుకున్న దీర్ఘశాంతం క్రైస్తవంలో ఎక్కడుంది? ఈరోజు యేసు ప్రభు శత్రువులు క్షమించినట్లు ఈరోజు నువ్వు నిజంగా క్షమించగలుగుతున్నావా? యేసు ప్రభు వారు దీన మనసు కలిగి, సాత్వికమనే మనసు కలిగి, ఆయన కాడి ఎత్తుకొని దీన మనసు ఉంటే ఈరోజు నీ ఈగో కొరకు పోతున్నావే, పంతానికి పోతున్నావే. నీలో ఈరోజు క్రీస్తు మనసు ఉందా? అందుకొరకు ప్రభు ఒకటే మాట అన్నాడు, ఈ లోకము వెతుక్కుంటుంది యేసు ప్రభు కొరకు. బహుశా మీలో మనందరికీ ఈ మాట పరిచయం అయి ఉండొచ్చు. నిజమైన శిష్యుడు దేవుడు ఎవరు కావాలని కోరుచున్నాడు తెలుసు. ఈరోజు అట్లాంటి వారి బలలో పాలు పొందడానికి అనుమతించడానికి దేవుడు ఆశపడుచుండి. లూకా సువార్త 6వ అధ్యాయం 40వ వచనం అందరం కలిసి చదువుకొని ముగించుకుందాం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 6:40. we will read all together please. అందరం కలిసి చదువుకుందాం. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. ఇలా గమనించండి, సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వల్లే ఉండును. సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వల్లే ఉండును. ఎవ్రీ వన్ దట్ ఈస్ పర్ఫెక్ట్ షల్ బీ యాజ్ హిస్ మాస్టర్. యేసు ప్రభులాగా ఉండాలి, ఆయన రూపంలోకి మార్చబడాలి. అలా మార్చబడితే ఆయన సంకల్పాలు నీ జీవితంలో చెక్కు చెదరకుండా నెరవేర్చబడతాయి. ఆ సంకల్పం నెరవేర్చబడడానికి సమస్తాన్ని దేవుడు అనుమతిస్తున్నాడు, కీడు కూడా అనుమతిస్తున్నాడు, మేలుగా మార్చుకోవాలని ఆశపడుతున్నాడు. ప్రేమిత్రమా, ఈరోజు ఒక్కసారి ఆలోచించు. తుఫాన్లు పుట్టించాడు, చేపను పుట్టించాడు, పురుగును పుట్టించాడు, సొర చెట్టును పుట్టించాడు, గాలిని పుట్టించాడు. ఇవన్నీ చేసింది దేని కొరకు తెలుసా? యోనా మారాలి నా రూపంలోకి. ఈరోజు యేసు ప్రభు రూపంలోకి మార్చబడడానికి ఆశ ఉందా? అందుకొరకే యేసు ప్రభు రూపంలోకి మార్చబడితే ఒక్కసారి స్టెఫెన్ గురించి చూస్తే రాళ్ళతో కొడుతున్నారు స్టెఫెన్ని. రాళ్ళతో స్టెఫెన్ని కొడుతున్నప్పుడు పరలోకమందు క్రీస్తు ప్రభువుని చూశాడు. పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే బైబిల్ రాసిన మాట. యేసు ప్రభు వారు కలవరిశిలలో మొదటి మాట ఆఖరి మాట ఏం చెప్పాడు మనందరికీ తెలుసు. తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగ వీరిని క్షమించు. మొదటి మాట. ఆఖరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. చూడండి, యేసు ప్రభువుని చూస్తున్నప్పుడు ఎవరి మాదిరి స్థాపించాడు స్టెఫెను? ఒకసారి చూద్దామా? అపోస్తుల కార్యం 7వ అధ్యాయం ఆఖరి 2 వచనాలను అందరం కలిసి చదువుకుందాం, ముగించుకుందాం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం ఆఖరి 2 వచనాలను అందరం కలిసి చదువుకొని ముగించుకుందాం. చూడండి, ప్రభువుని గూర్చి మొరపెట్టుచు ఈ స్టెఫెన్ అంటున్నాడు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతని రాళ్ళతో కొట్టిరి. 6వ వచనం, ప్రభువా వారి మీది పాప మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించాను. ప్రభువా వీరి పాపం వారి మీద మోపొద్దు, క్షమించయ్యా, నీ ఆత్మ నా ఆత్మ నీ చేతికి అప్పగించుకో. యేసు ప్రభు అన్న మొదటి ఆఖరి మాటలను ఎగ్జాక్ట్గా ఈయన కూడా ఆ మాట చెప్పి తండ్రి చేతికి అప్పగించుకున్నాడు. యేసు ప్రభు రూపంలో స్టెఫెన్ యేసు ప్రభులాగా మాట్లాడుతూ ఉంటే పరలోకం నిశ్శబ్దం అయిపోయింది. ఒక్కసారి దూతలు స్తుతించడం ఆగిపోయారు. ఇదేంటి? మహిమాన్వితుడైన సింహాసనాసుడైన యేసు ప్రభు వారిలాగా ఇంకో గలం వస్తుంది కింద నుంచి. రాళ్ళతో కొడతా ఉంటే తండ్రి వీరేం చేయుచున్నారో వీరిని క్షమించి అంటున్నాడు అని చూసేసరికి బైబిల్ రాసించండి 7:55. అయితే అతడు పరిశుద్ధాత్మ నిండుకొని వాడు ఆకాశం వైపు తెరిచి చూచి దేవుని మహిమ యేసు దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉండుట. యేసు నిలిచిపోయాడు సింహాసనం మీద. కింద చూస్తే స్టెఫెన్ అదే మాట అనేసరికి యేసు మంత్రం ఊద నిలబడిపోయి చూస్తూ నాలాగే మాట్లాడుతున్నాడు. నేను ఆ మాట అనడానికి ఎంతో కష్టమైంది. రాత్రంతా రక్తము చెమట కూడా రక్త బిందులు కార్చాల్సిన పరిస్థితి వచ్చింది. నేను అనడానికి ఇంత కష్టమైతే ఈరోజు స్టెఫెన్ అదే మాట అంటున్నాడు, అయ్యా వీరి పాపమును దయచేసి వారి మీద మోపొద్దయ్యా, వారిని క్షమించయ్యా, నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నా అంటున్నా సరికి ప్రభు కూర్చోలేకపోయాడు. సింహాసనం మీద లేచి నిలబడిపోయాడు. ప్రపంచం ఈరోజు నీలో యేసు ప్రభుని వెతుక్కుంటుంది. వరల్డ్ ఈజ్ సర్చింగ్ ఫర్ జీసస్ క్రైస్ట్ అండ్ హిస్ లవ్, హిస్ ఫర్గివ్నెస్, హిస్ లాంగ్ సఫరింగ్, హిస్ నేచర్ ఇన్ యూ. యేసు ప్రభు ప్రేమాస్వరూపి. అన్ని విప్లవాలు ఓడిపోయాయి, ప్రేమ విప్లవం ఒకటే గెలిచింది. కత్తికి భయపడే వాళ్ళు ఉండరు, ప్రాణాలు తెగించే వాళ్ళందరూ ఉంటారు, కానీ ప్రేమను ఓడిపోయేది ఎవరు లేరన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. అన్ని విప్లవాలు ఓడిపోయాయి, ప్రేమ విప్లవం ఒకటే గెలిచింది. ఈరోజు ఆ ప్రేమనే ప్రపంచం వెతుక్కుంటున్న సత్యాన్ని ఈ అనేకుల్లో ఒక వ్యక్తి విశ్వాసి, క్రీస్తు రూపంలోకి మార్చబడాలని ఆశపడుతున్న వ్యక్తి, యేసు ప్రభువులాగా బ్రతకాలని ఆశపడిన వ్యక్తి. వీళ్ళందరూ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ పరిగెడుతున్నారు, ఫ్లైట్ మిస్ అయిపోతుంది, మా భార్య పిల్లలు వెయిట్ చేస్తున్నారు, రేపు మరుసటి రోజు రిపోర్ట్ చేయాలని పరిగెత్తుకుంటా ఆ ట్రాలీని ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఆ స్పీడ్కి వెళ్తున్నప్పుడు ఒక కళ్ళు లేని కబోది
అనాథ బిడ్డ, చిన్నపిల్ల ఆపిల్ పండ్లు అమ్ముకుంటుంది అక్కడ ఎయిర్పోర్ట్లో. కనులు లేవండి. బల్ల మీద ఆపిల్ పండ్లు పెట్టుకుంది. ఆపిల్ పళ్ళు పెట్టుకొని తను అమ్ముతున్న పరిస్థితిలో వీళ్ళు వేగవంతంగా వచ్చి కొట్టేశారు బండిని. యాపిల్ అన్నీ అలా పడిపోయినాయి, తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. ఈ పాప ఎత్తుక్కోవడానికి కొరకు దాన్ని కింద పడి ఏరుకుంటా ఉంటే ఏళ్ళ మీద నుంచి ట్రాలీని తోసుకొని వెళ్ళిపోతున్నారు. గుడ్డిది దీనికేం తెలుస్తుంది, అందవిహీనరాలు దీనికేమని అర్థమవుతుంది, ఇదేం కంప్లైంట్ చేయలేదని చెప్పి ఆ ఏళ్ళ మీద నుంచి ఆ బండిని తోసుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఆమె ఏడుస్తూ ఉంది, నా పెట్టుబడి అంతా ఇదే, ఇది నా జీవనోపాధి, ఎవరో నీకు తొక్కుకుండా తీసుకెళ్ళిపోతున్నారని ఏడుస్తుంది. ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ స్వరం విన్నాడు ఆ వ్యక్తుల్లో ఒక విశ్వాసి, క్రీస్తు మనసుకు వెళ్ళిన వాడు. గుండె పగిలిపోయింది. వాళ్ళతో అన్నారు, దయచేసి మీరు ప్రొసీడ్ అవ్వండి చెక్ ఇన్ కౌంటర్స్కి, నాకు ఒక 10 నిమిషాలు పని ఉంది, నేను క్యాచ్ చేయలేకపోతే నా భార్యకి చెప్పండి, రేపు నేను సెకండ్ ఫ్లైట్లో వస్తానని చెప్పండి, దయచేసి నన్ను క్షమించనని చెప్పి బయటకు వచ్చాడు. వెళ్ళి చూసరికి గుండె పగిలే దృశ్యాన్ని చూస్తున్నాడు. ఆ బిడ్డ ఏడుస్తూ ఉంది, అనాథ బిడ్డ. వేళ్ళంతా రక్తం కారుతూ ఉంది, పండ్లన్నీ కింద పడిపోయాయి. తన పెట్టుబడి, తన జీవనోపాధి ఛిద్రమైపోయింది. యాపిల్ పండ్లని కింద పడిపోయేసరికి బోరుమని ఏడుస్తూ ఉంది. బోరుమని ఏడుస్తూ ఉంది. దేవుడు అనేవాడు లేడు, దేవుడు అనేవాడు లేడు అని చెప్పి అరుస్తూ ఉన్న పరిస్థితిలో ఈ వ్యక్తి వెళ్ళాడు. అమ్మా చేతులు పట్టుకొని క్షమాపణ అడుగుతున్నాడు, దయచేసి తల్లి అమ్మా మమ్మల్ని క్షమించవా అని. వెంటనే అన్నాడు, ఈ యాపిల్ పండ్లకు అయ్యే ఖర్చు $100 నేను తీసి పెడుతున్నాను నీ చేతిలో అని చెప్పి $100 నోట్ తీసి చేతిలో పెట్టాడు. అమ్మ నువ్వు ఆగు, ఇవన్నీ ఏరి నేను నీకు బుట్టలు వేసిస్తానని చెప్పి బుట్టలు వేసించాడు. వేళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాడు. ఆ బిడ్డ ఏడుస్తే ఏమని తెలుసా అండి, చిన్నప్పుడే అమ్మ చనిపోయింది నాకు, అయితే అమ్మ చనిపోతున్న కాకరకు మాట అనింది, బిడ్డ నేను లేకపోవచ్చు నీకు, కానీ భగవంతుడు ఉన్నాడు, యేసుప్రభు ఉన్నాడు, ఏదో రోజు నేను చూసుకుంటాడన్నారు. నాకు తెలిసి మీరేమనుకోరంటే, అంకుల్ ఆర్ యూ జీసస్, నువ్వు యేసుప్రభువా, ఆర్ యూ జీసస్, ప్లీజ్ టెల్ మీ అంకుల్ ఆర్ యూ జీసస్. ఈయన ఏడుస్తున్నాడు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అమ్మ నేను యేసుప్రభుని కాదు, ఆయన బిడ్డను, ఆయన రూపంలోకి మార్చబడాలని ఆశపడుతున్న బిడ్డను, ఆయన శిష్యుడను. ఐఎమ్ నాట్ జీసస్ బట్ ఈస్ డిసైపుల్. ఈ పిల్ల అంటుంది, బిడ్డ అంటుంది, లేదు అంకుల్ మా అమ్మ చెప్పిన ఫీచర్స్ అన్నీ నీలోనే ఉన్నాయి, నువ్వు ఖచ్చితంగా యేసుప్రభువే, నువ్వు కాబట్టి ఇలా చేశావు. ఆయనకి ఏం చెప్పాలో తోచట్లేదు, ఏడుస్తున్నాడు. ఒకటే మాట అన్నాడు, అమ్మా నేను యేసుప్రభు అంతటోని కాదు, కానీ యేసుప్రభు శిష్యుడు ఉండాలని మాత్రం ఆశపడుతున్నా. ప్రేమిత్రమా, ఇఫ్ యు ఆర్ లైక్ జీసస్ ఐ టెల్ యూ వరల్డ్ కెన్ బి చేంజ్డ్ ఇన్ అ మూమెంట్. అందుకొరకే ఒక కాన్ఫరెన్స్లో దైవజనుడు ఒక మాట అన్నాడు సేవకులతో ఉద్దేశించి, దేవుడి లోకానికి 5 పత్రికలు పరిచయం చేశాడంటే, 5 సువార్త పత్రికలు పరిచయం చేశాడనేసరికి సేవకులందరూ అన్నారు, అదేంటి బ్రదర్ 4 ఉన్నాయి కదా, మత్తయి మార్కు లూకా యోహాను, 5 అంటారేంది మర్చిపోయారు అనేసరికి అన్నాడు, ఈ 4 సువార్త పత్రికలు ప్రజలు చదవచ్చు చదవకపోవచ్చు, కానీ 5వ పత్రికైన నిన్ను ప్రజలు అనుదినము ధ్యానిస్తున్నారు, చూస్తున్నారు, చదువుతున్నారు. నా రూపంలో మార్చబడాలని ఆశ ఉందా? నీ ద్వారా దేవుడు చరిత్ర మార్చాలని ఆశపడుతున్నాడు.